నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని మీరు గుర్తుపట్టారా రీసెంట్ గా చాలా వరకు కూడా ఫేమస్ గా కొంతవరకు పూర్తి స్థాయిలో కూడా ఈయన చెప్పినటువంటి భవిష్యత్తు అంశాలన్నీ కూడా ప్రస్తుతం కనబడుతున్నాయి ఈయన ప్రెడిక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ప్రస్తుత కరెంట్ ఇష్యూస్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయనే బాబా వంగ ప్రస్తుతం మన మధ్య లేరు కానీ 1996లోనే ఈయన చనిపోవడం జరిగింది అయినా 1996లో చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత బాబా వంగకి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇంకా ఎందుకు ప్రస్తావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా బాబా వంగకి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ని ఎందుకు నమ్ముతున్నారు ఆయన నమ్మే విధానం నమ్మకుండా ఉండేటువంటి విధానం అసలు బాబా వంగకి చెప్పినటువంటి ఇష్యూస్ ఏంటి ప్రజెంట్ ఏమేమి నిజమైనవి ఎలాంటివి నిజమవుతున్నాయి అనేది మాత్రం ఆయన చెప్పినటువంటి భవిష్యత్తు అంశాల్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ముందుగా బాబా వంగ పుట్టుకతోనే దాదాపు అందులుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది బల్గేరియాలో ఈయన స్వదేశంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈయన చెప్పినటువంటి కొన్ని అంశాలు అంటే ఒక మనిషి తాను మాట్లాడినటువంటి మాటల్లో నిజమా అబద్ధమా వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి అది వాస్తవము అనేటువంటి అంశం కనుక ధృవీకరణ అవ్వాలి అంటే భవిష్యత్తులో అది జరిగింది అనేటువంటి అంశాలు ఏదైనా ఉండాలి అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి వారు చెప్పినటువంటి మాట సత్యమై ఉండాలి ఈ అంశాలు చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉంటుంది కానీ బాబా వంగ చెప్పినటువంటి కొన్ని అంశాలు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఈయన చెప్పినటువంటి భవిష్యత్తు ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఎందుకు నమ్మాలి అంటే ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాలు వాస్తవమైనవి కాబట్టి అనేటువంటిది ఒక బలమైన వాదన వినిపిస్తుంది ప్రధానంగా మనం చూసుకుంటుంటే 9/11 ఇష్యూ 9/11 ఇష్యూలో ఏమైంది అమెరికాలోకి సంబంధించినటువంటి ఏదైతే ఒక కీలకంగా చర్చనీయాంశంగా ఉండేటువంటి ఘటన జరిగినటువంటి తేదీ అది బాబా వంగ ముందే చెప్పారు అనేటువంటి అంశాన్ని చెప్తూనే ఉన్నారు అదేవిధంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనేది బాబా వంగ ఎప్పుడో చెప్పారు అనేటువంటి ఇష్యూ చెప్తూనే ఉన్నారు బరాక్ ఒబామా అంటే ఒబామా గురించి ముందుగానే బాబా వంగ ప్రస్తావించారు అనేది ముందుగానే చెప్తూ ఉన్నారు అదేవిధంగా బాబా వంగ రీసెంట్గా చెప్పినటువంటి ఇష్యూస్ని అంశాలను కూడా దీంట్లో ప్రస్తావించారు అంటే బాబా వంగ చెప్పినటువంటి కొన్ని అంశాలు సత్యమైనవి కాబట్టి బాబా వంగ చెప్పినటువంటి మిగిలిన అంశాలు కూడా అలాగే అవుతుంది భవిష్యత్తులో వారు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా అమలై మన ముందు కళ్ళ ముందు కనిపిస్తుంది అనే వాదన ఒక బలంగా వినిపిస్తుంది ఇప్పుడు బాబా వంగ 2026లో ఈ 2026లో ఏమి ఇంప్లిమెంట్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పారో ఒకసారి మనం చూద్దాం ప్రజెంట్ బాబా వంగ చెప్పినటువంటి దాంట్లో కొంతవరకు ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి అంశం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి అంశాలు చాలా వరకు ఆ బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి ఒకవైపు సునామీకి సంబంధించింది మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనం కానివ్వండి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి మరోవైపు భూకంపాలు కానివ్వండి కొండ చర్యలు విరికిపడడం కానివ్వండి నదులు మొత్తం కూడా వరదల ప్రవాహంలో మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ప్రకృతి వైపరీత్యాల్లో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కానివ్వండి అంటే ఈ మొత్తం ఇష్యూస్ని చూస్తే ఏమవుతుందంటే బాబా వంగ చెప్పినటువంటి భవిష్యత్తు అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల్లో ఒకటి ప్రజెంట్ కరెక్ట్ అయింది కదా అనే ప్రిడిక్షన్ వారు చెప్పినటువంటి భవిష్యత్తు అనేది కరెక్ట్ అయింది కదా అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది ఇంకా వారు చెప్పినటువంటి మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏఐ టెక్నాలజీ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మానవ మేధస్సుకి పోటీ ఇవ్వబోతుందంట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడి యొక్క ఆలోచన విధానాన్ని మానవుడి యొక్క ప్రవర్తనని దాటి ముందుకు వెళ్ళబోతుంది అంటే మానవుడితో పోటీ పడబోతుంది మానవుడు కనిపెట్టినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడి మనుగడకే అంటే మానవుడి యొక్క ఉనికికే ప్రమాదం ఉండే విధంగా కూడా ఉండొచ్చు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం అనేది మానవుడి మీద ఎంతవరకు ఉంటుందో మానవుడు కనిపెట్టినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావమే మానవుడిని మించిపోతుంది అనేది మాత్రం బాబా వంగ చెప్పినటువంటి ఒక ప్రిడిక్షన్ అనేది మాత్రం ఒక వాదన బలంగా వినిపిస్తుంది ఇక కీలకంగా ఉన్నటువంటి వాదనలు అనేకమైన మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వార్ 3 మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది బాబా వంగ చెప్పినటువంటి మరో ప్రిడిక్షన్ ప్రస్తుతం చైనా తైవాన్ ఇష్యూని మనం చూస్తున్నాం భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం చూస్తున్నాం ఇరాన్కి సంబంధించినటువంటి దాడుల్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అమెరికా మరియు చైనాకి సంబంధించినటువంటి వాణిజ్య యుద్ధాన్ని మనం చూస్తున్నాం రీసెంట్గా శాటిలైట్లను పూర్తి స్థాయిలో దెబ్బతీసేయడానికి అక్కడ కూడా అంతరిక్షంలో యుద్ధాలు దిగుతున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం కూడా మూడో ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారి తీస్తుంది అనేటువంటి వాదన ఒకటి బలంగా వినిపిస్తుంది అంటే ఈ వాదనలు మొత్తం ఏంటంటే బాబా వంగ చెప్పినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో
దీన్ని బలానికి చేకూరుస్తున్నాయి. అంటే ఏ విధంగా బలాన్ని చేకూరుస్తాయి? ఆ రోజుల్లో వారు చెప్పడం జరిగింది, ఆ చెప్పినటువంటి దాంట్లో ఇవి సత్యమవుతున్నాయి. వీరు ఇయర్తో పాటుగా ప్రతిదాన్ని కూడా ప్రస్తావించారు. 2026లో దీనికి సంబంధించి 9/11 ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ముందుగానే చెప్పారు. సో అవి సక్సెస్ అయినాయి కాబట్టి, వారు చెప్పింది నిజమైంది కాబట్టి మిగిలిన అంశాలు కూడా అవుతాయేమో. ప్రస్తుతం ప్రకృతి విపరీత్తులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుని మించి ఎంతవరకు కీలకంగా ఉంటుంది, మన ఆలోచన ఇంతవరకు ఉంటే మనం ఏఐకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇంకొంచెం ముందు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా World War III జరిగేటువంటి ఇష్యూ కనబడుతుంది అని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 2026లో ఈ 2026లో బాబా వంగ చెప్పినటువంటి దాంట్లో మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇన్సిడెంట్స్ ప్రజెంట్ జరుగుతున్నాయో ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకవైపు పక్కన పెట్టేస్తే గ్రహాంతర వాసులతో మానవుల సంబంధాన్ని మెరుగుపరుచుకోబోతున్నారు. ఇది బాబా వంగ చెప్పినటువంటి మాట. ఈ మొత్తం అయితే ఎక్కడో ఒక చోట ప్రతి దాంట్లో ఒక సందర్భాల్లో కనబడుతున్నాయి, వినిపిస్తున్నాయి. మనకి ఓకే, కొంతవరకు వాస్తవమేమో, బాబా వంగ చెప్పినటువంటి వాటిలో కొంత నిజాలు ఉన్నాయేమో, ఆయన భవిష్యత్తుని ప్రిడిక్షన్ చేయబోతున్నారేమో అనేటువంటి అంశాలు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ గ్రహాంతర వాసులు మానవులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది? 2026లో ఇది జరగబోతుందని బాబా వంగ చెప్పారు. అది జరగబోతుందా లేదా అంటే కొంతవరకు బాబా వంగ చెప్పినటువంటి దాంట్లో సునామీ వస్తుంది, జపాన్లో సునామీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే కొంత వాదన ఏమని వినబడుతుందంటే, జపాన్లో ఆ సరిహద్దుల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఆల్రెడీ భూకంపానికి సంబంధించి సముద్ర అంతర్భాగంలో జరిగింది కదా, సునామీ హెచ్చరికలు పూర్తి స్థాయిలో మనకు కనబడ్డాయి కదా, రీసెంట్గా రష్యా సరిహద్దు ప్రాంతాలలో ఇదే ఇన్సిడెంట్ మనం చూసాం కదా అనేటువంటి వాదన వినబడుతుంది. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే గ్రహాంతర వాసులు మానవులతో ఎలాగ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారు? తొలి పరిచయం ఏర్పడబోతుంది 2026లో మానవుడితో గ్రహాంతర వాసులకి అనేది అని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక్కటి ఎలా సాధ్యమవుతుంది అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ అంతవరకు టైం మనం వేచి చూడాల్సిందే. ఇది కొంతవరకు జ్యోతిష్యపరంగా కొంతమంది నమ్మినా నమ్మకపోయినా, కొంతమంది సామాజికవేత్తలు కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఎలాగ మూఢనమ్మకాల్ని మీరు నమ్ముతారా, ఇలాంటి సిద్ధాంతాలను మీరు నమ్ముతారా అనేటువంటి ఇష్యూస్ని మనం స్థానికంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వారి యొక్క దేశంలో వీరి గురించి చెప్పుకుంటూ ఉంటారు, అది రెండో విషయం. కానీ కొంత విశ్వాసాల ఆధారంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం కొంతమంది ప్రజల యొక్క అభిప్రాయం. మొత్తం మీద బాబా వంగ చెప్పినటువంటి ఈ ఇన్సిడెంట్స్లో మాత్రం కొంతవరకు హైలైట్ అవుతుంది. ఒకటి, గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చాలా స్పష్టంగా వినబడుతుంది. ప్రజెంట్ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి World War IIIతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అది కూడా 2026 నవంబర్లోనే గ్రహాంతర వాసులతో మానవుడికి తొలి పరిచయం ఏర్పడబోతుంది అనేది మాత్రం బాబా వంగ చెప్పినటువంటి ఇష్యూ. కానీ ఏదేమైనా ఒకటి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, బాబా వంగ చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినా కాకపోయినా, వారు చెప్పినటువంటి అంశాల్లో కొంతవరకు హేతుబద్ధత ఉన్నా లేకపోయినా, వారి నమ్మేటువంటి విశ్వాసాలని నమ్మేటువంటి వారు, వాటి యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి వారు చాలా కొంతవరకు ఉంటారు. కానీ ఇక్కడ వారు చెప్పినటువంటి కొన్ని అంశాల్లో కొంతవరకు కీలకంగా నిజమవుతున్నప్పుడు, వారు ఊహించింది, వారు చెప్పినటువంటి భవిష్యత్తు ఇది కూడా నిజమే కదా అని బలంగా నమ్మేటువంటి వారు ఆ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది బాబా వంగకు ఉన్నటువంటి ఫ్యాన్స్, అభిమానులు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనకి ఎదురుగా ఏం జరుగుతూ ఉన్నా కానీ ప్రతిదానికి మానవుడు సిద్ధపడుతూనే ఉండాలి. ఈరోజు బాబా వంగ చెప్పినటువంటి మాటని కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి, మానవుడు తయారు చేసింది మానవుడికి మించి మానవుడికి పోటీ ఇస్తుంది అంటే అది వాస్తవమే. ఖచ్చితంగా దానిని మనం తయారు చేసిన దాంతో మనమే పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రపంచంలో ఏమి జరిగినా, మన సమాజంలో ఏమి జరిగినా, మనకు ఎలాంటి ప్రతిఘటనలు ఎదురైనా అన్నిటికీ అందరం సిద్ధంగా ఉండాల్సిందే. ఏదో ఒక రోజు కర్మ ఫలితం అంటారు, కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఆ కర్మ ఫలితం తప్పకుండా మనకు వస్తుంది. సరే, కర్మ ఇష్యూస్ని పక్కన పెడితే మాత్రం ఎప్పుడైనా ఈ సమాజంలో జరిగేటువంటి ప్రతి దానికి మనము సిద్ధపడాల్సిందే, సిద్ధపడి ప్రతి దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఏం జరిగినా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకసారి బాబా వంగ ఇష్యూస్ మాత్రం 2026లో జరగబోతున్న అంశాలు మాత్రం, వారు చెప్పిన భవిష్యత్ అంశాలు మాత్రం కొంతవరకు ప్రజెంట్ హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.